కాంగ్రెస్ కొంప కొలంబస్. ఇదే కాంగ్రెస్ పై ప్రత్యర్థులు పొలిటికల్ గా చేస్తున్న సీరియస్ కమెంట్. దశాబ్ద కాలంగా ఆ పార్టీ అధికారం కోసం పోరాడుతూనే ఉంది. కానీ ప్రత్యర్థి బలం ముందు ఆనట్లే. దశాబ్ద కాలంగా ప్రధాని అభ్యర్థిగా రాహుల్ బాబుని ప్రొజెక్ట్ చేయాలని ఆ పార్టీ ఎంత తీవ్రంగా శ్రమిస్తుందో మనందరికీ తెలుసు. కానీ మోదీ చరిష్మా ముందు ఆ యువరాజు ఏమాత్రం తోగడంలే. ఈసారైనా పార్టీకి ఊపు తేవాలని పాపం ఆ పెళ్లికాని బ్రహ్మచారి ఊరువాడా తిరుగుతున్నాడు. కానీ అంత వర్కౌట్ కాకపోగా ఆయన తిరిగిన రాష్ట్రాల్లో ఒక్కొక్క కీలక నేత చేజారిపోతున్న పరిస్థితి. ఓడలు బండ్లు బండ్లు ఓడలంటే ఇదేనేమో. ఒకప్పుడు 2 సీట్ల భారతీయ జనతా పార్టీని చూసి హేళనగా ఇకిలించి మరీ నమ్మిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తన పరిస్థితికి తానే గొల్లుమంటూ ఏడవలసి వస్తోంది. త్వరలోనే హస్తం పార్టీ రిటైర్ అవుతుందన్న సంకేతాలు ఇదిగో ఇలాంటి ట్వీట్ల రూపంలో కనిపిస్తున్నాయి. ఖతం, బై బై, టాటా, గుడ్ బై, గయా. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ ఇది. ఏపీకి చేసిన పాపానికి ఫలితం ఇప్పుడు ఆ పార్టీ అనుభవిస్తోందంటూ శాపనార్థాలు పెట్టడమే కాదు, త్వరలో ఆ పార్టీకి చెందిన యువరాజే బీజేపీలోకి వెళ్లే పరిస్థితి వచ్చిందంటూ జాలిపడే దీనావస్థలోకి కాంగ్రెస్ పడిపోయింది. ఆ పార్టీ యువరాజు ఎవరో తెలుసుగా, జోడో యాత్రతో జోష్ పెంచా, కర్ణాటకలో గెలిపించా, తెలంగాణలో పరిగెత్తించా, ఇప్పుడు దేశం మొత్తం మీద పార్టీని గెలిపించేస్తా అంటూ న్యాయయాత్ర పేరుతో తిరుగాడుతూ అమ్మచాటు కొడుకుగా పార్టీ భుజాల మీదకెక్కి గాంధీ ట్యాగ్ లైన్ పెట్టుకుని నేనే నెంబర్ వన్ అంటూ ఊరూరా ఊరేగుతున్న ద గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ ముద్దుబిడ్డ వారసుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలరు పెళ్లిగాని ప్రసాద్, ఇలా ఏ పేరు పెట్టినా నొచ్చుకొని మన దిల్లున్న మహారాజు రాహుల్ బాబు. ఎంత జోడో యాత్ర జోష్ కు ముందు రాహులే నెంబర్ 1 అంటూ కొనియాడిన వారు ఇప్పుడు న్యాయయాత్రను చూసి అంతా భ్రాంతియేనా అంటూ కన్నీళ్లు గార్చే పరిస్థితికి వచ్చిందట పాపం కాంగ్రెస్ పార్టీ. అసలు ఏమైంది కాంగ్రెస్ కు? ఎట్లుండే కాంగ్రెస్, ఎట్లయింది కాంగ్రెస్? ద గ్రేట్ గ్రాండ్ ఓల్డ్ పార్టీ, 140 years ఇండస్ట్రీ, దేశాన్ని దశాబ్దాల పాటు పరిపాలించిన అనుభవశీలి, రాజకీయం నేర్పిన పార్టీ. అట్లాంటి పార్టీ ఇప్పుడు ఎందుకో దిక్కుతోచని స్థితిలో రోజు రోజుకు పక్క చిక్కిపోతోంది. ఒకప్పుడు పొత్తులంటేనే కత్తులు దూసిన హస్తానికి ఇప్పుడు పొత్తు లేనిదే పొత్తు పడవని పరిస్థితి, పార్టీ నడవలేని సంకట స్థితి. స్వతంత్ర భారతావనిలో జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఎంత పెద్ద లీడర్ అయినా 2 దఫాల కంటే బ్యాక్ టు బ్యాక్ అధికారం చేపట్టిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు ఆ చరిత్ర సృష్టించేందుకు నరేంద్ర మోదీ సిద్ధంగా ఉన్నారన్న విశ్లేషణలు వస్తున్నాయి. గెలుపోటములు సహజం, కానీ 10 ఏళ్లుగా ప్రతిపక్షానికే పరిమితమై సొంత బలాన్ని కూడగట్టుకోలేనంతగా దయనీయమైన స్థితిలో కాంగ్రెస్ ఎందుకు పడింది అంటే అంత స్వయంకృతాపరాధమే అన్నది రాజకీయ పండితులు చెప్పే సమాధానం. కాంగ్రెస్ ఈ తరహా స్థితికి రావడానికి కారణాలని చూస్తే, నెంబర్ 1 సోనియా తర్వాత ముందుండి నడిపించే నాయకత్వం లేకపోవడం. నెంబర్ 2 రాహుల్ గాంధీ లీడర్షిప్ పై సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు రావడం. నెంబర్ 3 పొత్తులపైనే ఆధారపడాల్సి రావడం. నెంబర్ 4 బీజేపీ వ్యూహాలకు ధీటుగా ప్రతి వ్యూహాలు రచించలేకపోవడం. నెంబర్ 5 అధికార పార్టీ లోపాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలం కావడం. నెంబర్ 6 ఎంతసేపు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ పేర్లతోనే రాజకీయాలు చేయడం. నెంబర్ 7 హిందీ హార్ట్లాండ్ రాష్ట్రాల్లో ప్రభావం చూపలేకపోవడం. నెంబర్ 8 పలు రాష్ట్రాల్లో ధీటైన నాయకత్వం లేకపోవడం. నెంబర్ 9 కూటములు కట్టిన మిత్రుల్ని తమ వైపు తిప్పుకోలేకపోవడం. ఇలా కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు అన్నట్టుగా కాంగ్రెస్ దుస్థితికి పలు రకాల కారణాలు అన్నది విశ్లేషకులు చెప్పే మాట. ప్రస్తుతం కాంగ్రెస్ లో నాయకత్వాలేమి కొట్టొచ్చినట్టు కనబడుతోంది. పూర్వీకులు ఎంత ఘటికులైనా సొంత ఇమేజ్ అంటూ లేకపోతే రాజకీయాల్లో శాశ్వత గుర్తింపు రానే రాదు. మా తాతలు నేతులు తాగిరి, మా మూతులంటూ మొతక కబుర్లు చెప్పుకోవడం పైకి బాగుంటుంది, కానీ ఆచరణలో అది ఎప్పటికీ ఫలితం ఇవ్వని ఎత్తుగడే. సోనియా గాంధీ సుదీర్ఘంగా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా రాణించగలిగారంటే, 2 పర్యాయాలు ఒంటి చేత్తో పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారంటే కేవలం ఇందిరాగాంధీ కోడలిగానో రాజీవ్ గాంధీ సతీమణిగానో జనం ఆదరించలేదు. పివి నరసింహరావు టర్మ్ తర్వాత గ్రాండ్ ఓల్డ్ పార్టీకి దిక్సూచిగా మారారామె. పాతాళంలో పడిపోయిన పార్టీకి పునర్వైభవం తెచ్చేందుకు ఏళ్ల తరబడి కష్టపడ్డారు. అద్వానీ రథయాత్ర బీజేపీ ఇమేజ్ ను ఎంతలా బిల్డ్ చేసిందో సోనియా గాంధీ రోడ్ షో కాంగ్రెస్ కు మళ్లీ జీవం పోసింది. ఆమెపై కాంగ్రెస్ శ్రేణుల్లో నమ్మకం కలిగించింది, ప్రజల్లోనూ ఆదరణ పెంచింది. అసలు సోనియా గాంధీ పార్టీ పగ్గాల్ని చేపట్టే నాటికి కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ బలంగా ఎదిగింది. అంతేకాదు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ లాంటి నేతలు ఆమెకు ప్రత్యర్థులు. అలాంటి లెజెండరీ పొలిటీషియన్స్ ఎదుర్కొని
విదేశీయురాలు అన్న ముద్రను చెరిపేసుకుని మరీ రాణించగలిగారు. సోనియా లాంటి పోరాట పటిమ గల నాయకత్వం ఇప్పుడు కాంగ్రెస్ లో కనిపించడం లేదు. ప్రస్తుతం ఆమె పార్టీలోనే ఉన్న వయసు రీత్యా మునుపటిలా యాక్టివ్ పాలిటిక్స్ చేయలేకపోతున్నారు. పైగా ఆమె ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆమె ప్లేస్ లో మరో సమర్థవంతమైన నేత కోసం కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది. గాంధీయేతర నాయకుల్లో సోనియా తర్వాత అంతటి ఆదరణ ఉన్న నేత భూతద్దం పెట్టి వెతికిన ఒక్కరి పేరు కూడా మన మదిలో స్ఫురించదు. పోనీ గాంధీ కుటుంబానికే చెందిన రాహుల్ గాంధీ వైపు మొగ్గుదామన్నా ఆయన సమర్థతపై వాళ్ల పార్టీలోనే బోలెడు అనుమానాలు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఉన్న కాలంలో కాంగ్రెస్ అనేక రాష్ట్రాల్లో ఓడిపోయింది. ఇక ప్రతిపక్షంలో ఉన్నా అక్కడ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయింది. దక్షిణాదిలో అంతంత మాత్రంగా ఉన్న ఉత్తర భారతంలో మాత్రం చాలా రాష్ట్రాల్ని కాంగ్రెస్ కోల్పోయింది. రాహుల్ నాయకత్వంలో పార్టీ వరుస పరాజయాల్ని చవిచూసింది. దీంతో సొంత పార్టీలోనే ఆయనపై విమర్శలు రావడం మొదలైంది. చివరికి ఆయనే పార్టీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. మరోవైపు బీజేపీకి ముఖ చిత్రంగా ప్రధాని మోదీ ఉన్నారు. మరి కాంగ్రెస్ లో ఎవరున్నారు అన్నదానికి సమాధానం తక్కువ చెప్పడం కష్టం. అంటే నరేంద్ర మోదీ రాజకీయ చరిష్మా ముందు రాహుల్ గాంధీ అస్సలు ఆనడం లేదు. అది పొరపాటేమో. ఇందిరాగాంధీ ఎంతమంది విరోధులు ఉంటుందో వాళ్ళతో మేనేజ్ చేసుకున్నారు. ఒకసారి ఆమె మీద కోపం వచ్చి బయటికి వెళ్ళిపోయినా మళ్ళీ రప్పించుకునేది. హేమవతి నందన్ బాగున ఆమె మీద రిబెలియన్ చేసే 77లో. వీరేంద్ర పాటిల్ కర్ణాటక ముఖ్యమంత్రి మీద ఆమె మీద చిక్మంగళూరులో నిలబడ్డాడు. ఇలాంటి వాళ్ళందరినీ మళ్ళీ పార్టీలో తీసుకొని పెట్టుకుని మీ సాయం కావాలి అని తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైన ఆర్గనైజేషన్ రాజీవ్ గాంధీకి అప్పచెప్పారు. ఈ వేళ పరిస్థితి ఉన్నది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం తీసుకొని మొదలుకి వెళ్ళాలంటే వాళ్ళ బంధువులు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ చరిత్ర ఎలా హ్యాండిల్ చేశారు, రాజకీయం ఎలాగ విమర్శించే వాళ్ళని దగ్గర పెట్టుకున్నారు, బయటికి వెళ్ళనివ్వలేదు, సలహాలు ఇచ్చేవాళ్ళని పెద్దవాళ్ళని ఎలా తెచ్చుకున్నారు, అవన్నీ పాటిస్తే మొదలుకెళ్తారు. ఆ సమయంలో ఇందిరాగాంధీకి కూడా ఇంత అపోజిషన్ లేదు. ఇవాళ ప్రతి రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ఉన్నది, 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నారు, స్ట్రాంగ్గా భారతీయ జనతా పార్టీ ఉన్నది. కాబట్టి సోనియా గాంధీ తర్వాత రాహుల్ గాంధీ సరిపడతాడా, ప్రియాంక గాంధీ సరిపడతాడా అంటే ఈవేళ ఈ 10 సంవత్సరాలు చూస్తే ఇద్దరు ఇంకా కాంపిటెన్సీ రాలేదు. ఫ్యూచర్లో ఏమైనా రావచ్చు, కానీ చరిత్ర చూసి నేర్చుకుంటే వాళ్ళకి అవకాశం ఉంటుంది. రాహుల్ భారత్ జోడో యాత్ర విజయవంతమైన పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చే స్థాయిలో ఆదరణ పెరగలేదు అన్నది వాస్తవం. జోడో యాత్ర సక్సెస్ కేవలం దక్షిణాదికే పరిమితమైంది కానీ హిందీ హార్ట్లాండ్ రాష్ట్రాల్లో నామమాత్రంగానే దాని ప్రభావం కనిపించింది అనడానికి లాస్ట్ ఇయర్ జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలే నిదర్శనం. దక్షిణాది రాష్ట్రాలైన కర్ణాటక, తెలంగాణ మినహా హిందీ రాష్ట్రాల్లో అంతగా జోడో యాత్ర ఎఫెక్ట్ కనిపించలేదు. పోనీ కర్ణాటక, తెలంగాణలో అయినా రాహుల్ యాత్రే గెలిపించిందా అంటే అది కూడా కాదు. ఆకర్షక హామీలు ఇవ్వడంతో పాటు స్థానిక పరిస్థితులు, ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడై కాంగ్రెస్ ను గెలిపించేలా చేశాయి. ఇందులో రాహుల్ గొప్పేంటి అన్న ప్రశ్న వినిపిస్తోంది. లోక్సభ ఎన్నికలకు కీలకమైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ లాంటి రాష్ట్రాల్లో కూడా హస్తం సత్తా చాటలేకపోయింది. ఒకప్పుడు ఈ 3 రాష్ట్రాలు కాంగ్రెస్ కు కంచుకోట లాంటివి. ఇప్పుడు చేతులారా ప్రత్యర్థులకు అప్పగించేసింది. ఒక పక్కన రాహుల్ని, మరొక పక్కన మోదీని, ఇద్దరిలో ఎవరిని చూస్ చేసుకుంటారు అని ఒక కాంటెస్ట్ పెడితే యునానిమస్ గా మోదీనే ఎంచుకునే పరిస్థితి ఉంది అన్నది మెజారిటీ పీపుల్స్ భావన. జోడో యాత్రతో ఏదో జోష్ పెరిగిందని భావించిన రామబాణంతో ఆ కాస్త జోష్ ని తుడిచిపెట్టేశారు ప్రధాని మోదీ. మరి రాహుల్తో పని అవ్వడం లేదని ఇప్పుడు ఆయన చెల్లి ప్రియాంకని కూడా రంగంలోకి దించుతున్నారు. అన్నతో రాని అధికారం చెల్లితో వస్తుందా? ప్రధానిగా మల్లికార్జున ఖర్గే అయినా ఓకే, కానీ రాహుల్ మాత్రం వద్దు అని మొహమాటం లేకుండా మమతా బెనర్జీ లాంటి నేతలు అంటున్నారంటే రాహుల్ స్టామినాపై కూటమిలో నమ్మకం లేదనే కదా. మరో దురదృష్టకరమైన విషయం ఏంటంటే భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా ప్రస్తుతం రాహుల్ గాంధీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. జనవరి 14న మణిపూర్లో మొదలైన ఈ యాత్ర మార్చి 20 నాటికి మహారాష్ట్ర ముంబైలో ముగించాల్సి ఉంది. ఈస్ట్ టు వెస్ట్ రాష్ట్రాల్ని కలుపుకుంటూ సాగుతున్న ఈ యాత్రకు జోడో యాత్రకు వచ్చిన బజ్ రాలేదు సరికదా, కనీసం ఎక్కడా ఆ యాత్ర జరుగుతోందన్న చర్చ కూడా జరగడం లేదు. జోడో యాత్ర అంత సక్సెస్ కావడానికి కారణం మిత్రపక్షాలని యాత్రలో పాల్గొనేలా చేయడంతో పాటు సెలబ్రిటీలు, వ్యాపారులు ఇలా అన్ని రంగాల వారిని భాగస్వామ్యం చేయడం. ఆ యాత్రకు వచ్చిన స్పందన చూసిన వారంతా కాంగ్రెస్ కు మునుపటి వైభవం గ్యారంటీ అని భావించారు. కానీ ఆ జోష్ రెండో యాత్రలో కనిపించలేదు. కారణం
బీజేపీ అనూహ్యంగా చేపట్టిన హిందుత్వవాదం, జై శ్రీరామ్ నినాదం, 1000 ఏళ్ల పాటు గుర్తుండేలా జరిగిన అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం, దాదాపు 4 నెలలకు పైగా సాగిన రాహుల్ పాదయాత్ర కష్టం అంతా ఒక్క రామబాణంతో తుడిచిపెట్టుకుపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దేశమంతా రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ గురించే చర్చించింది కానీ రాహుల్ యాత్ర వైపు కన్నెత్తి కూడా చూడలేదు, పల్లెత్తు చర్చ జరగలేదు. పైగా న్యాయయాత్రను మిత్రపక్షాలు కూడా పక్కన పెట్టాయి. వెస్ట్ బెంగాల్లో అధికారంలో ఉన్నది ఇండియా కూటమి పార్ట్నర్ తృణమూల్ కాంగ్రెసే. అయినా రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ రాహుల్ యాత్రకు వీసమెత్తు విలువ కూడా ఇవ్వలేదు. మమతా బెనర్జీ అనే కాదు, ప్రస్తుతం యాత్ర జరుగుతున్న యూపీలో కూడా సేమ్ సిచ్యువేషన్. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్వాదీ పార్టీ న్యాయయాత్రలో పాల్గొనేది లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం యూపీలో సీట్ల షేరింగ్ పై కాంగ్రెస్ ఎస్పీ మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఎస్పీ 11 సీట్లు ఇస్తామని చెప్తుండగా కాంగ్రెస్ 15 ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. దీంతో ఎస్పీతో బంధం ఉంటుందా ఊడుతుందా అన్న అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఆర్ఎల్డీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో చేరిపోయింది. ఆల్రెడీ బీహార్లో నితీష్ హ్యాండ్ పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఎన్డీఏ కూటమిలో చేరారు. మమతా బెనర్జీ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసేది లేదని స్పష్టం చేశారు. ఇక మధ్యప్రదేశ్కి వస్తే కరడుగట్టిన కాంగ్రెస్ నేత ఇందిరాగాంధీకి దత్తపుత్రుడిలా మెలిగిన కమల్నాథ్తో పాటు ఆయన కుమారుడు నకుల్ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు దఫాలు కమల్నాథ్తో కాంగ్రెస్ అగ్రనేతలు చర్చలు జరుపుతున్న పార్టీ హైకమాండ్ పై ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం వస్తోంది. ఇటు మహారాష్ట్రకు వస్తే కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ లీడర్, మహారాష్ట్ర మాజీ సీఎం అయిన అశోక్ చవాన్ ఈ మధ్యనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన బీజేపీ తరఫున రాజ్యసభకు నామినేషన్ కూడా వేశారు. ఇలా రాహుల్ న్యాయయాత్ర జరుగుతున్న సందర్భంలోనే ఒక్కో రాష్ట్రంలో కీలకమైన నేతల్ని ఆ పార్టీ కోల్పోతోంది. రాహుల్ గాంధీ నాయకత్వ పాత్ర పోషించినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీ తక్కువ విజయాలు, ఎక్కువ అపజయాలు చూసింది. మరో 2 నెలల్లో 2024 లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. మరి రాహుల్ గాంధీ నరేంద్ర మోదీని ఛాలెంజ్ చేయగలుగుతారా అన్న ప్రశ్న ఆ పార్టీలోనే వినిపిస్తోంది. 2024లో ఇండి కూటమికి తానే ముఖచిత్రంగా ఉండాలని రాహుల్ భావించారు. అందుకే జోడో యాత్ర ముగిసిన వెంటనే న్యాయయాత్ర పేరుతో జనంలో తిరుగుతూ తానే ప్రధాని అభ్యర్థిగా మోదీతో ఢీకొనాలని కూడా భావిస్తున్నారు. అని మిత్రపక్షాల్లోనే కాదు, సొంత పార్టీలో కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థి అన్న విషయంలో గందరగోళం ఉంది. ఇప్పుడే కాదు, 2019 ఎన్నికల సందర్భంలో కూడా రాహుల్ ప్రధాని అభ్యర్థి కాదా అనే విషయంలో బోల్డ్ అంత గందరగోళం నడిచింది. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితులు నరేంద్ర మోదీకి అనుకూలంగా మారుతున్నాయి. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ కూడా రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిని ఎక్కడా చెప్పడం లేదు. ప్రధానిగా రాహుల్ పేరెత్తిన ప్రతి సందర్భంలో మోదీతో కంపేర్ చేయడం కామనే. ఆ కంపారిజన్లో మోదీ బాహుబలి రేంజ్లో కనిపిస్తుంటే రాహుల్ ఆ స్థాయిలో ప్రొజెక్ట్ కాలేకపోతున్నారు. పైగా రాహుల్ గాంధీ మోదీపై విమర్శలు చేసిన ప్రతిసారి అవి అటు తిరిగి ఇటు తిరిగి రాహుల్ ఇమేజ్ నే డ్యామేజ్ చేసేస్తున్నాయి. ఆ మధ్య రామమందిరం ఆహ్వానాలపై యూపీలో మాట్లాడుతూ బచ్చన్లు వచ్చారు కానీ దళితులు ఎందుకు రాలేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. अब सुनो, राम मंदिर का आपने इनॉग्रेशन देखा? सबने देखा? मुझे बताओ, अमिताभ बच्चन का देखा? ऐश्वर्या राय का देखा? कोहली का देखा? हिंदुस्तान की राष्ट्रपति आदिवासी है, उसका आपने राम मंदिर में चेहरा देखा? क्यों नहीं देखा? क्यों नहीं देखा? किसी दलित का आपने मंदिर में चेहरा देखा? బచ్చన్లు కనిపించిన చోట దళితులు ఎందుకు కనిపించలేదు అన్నది రాహుల్ వేసిన ప్రశ్న. కానీ దీనికి బీజేపీ కూడా గట్టిగానే జవాబిచ్చింది. అయోధ్య రామ ట్రస్ట్ సభ్యుల్లో ఒకరు దళితుడు ఉన్నారని, ఆయన పేరు కామేశ్వర్ చోపాలని చెప్తోంది. అంతేకాదు రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ రోజున ప్రధాని ఆర్ఎస్ఎస్ భగవత్ పక్కనే ఆయన ఉన్నారని గుర్తు చేస్తోంది. ఇలాంటి విమర్శలతో రాహుల్ గాంధీ తనకు తాను బ్లేమ్ కావడం తప్ప రాజకీయంగా ఎలాంటి మైలేజీ పెరగలేదంటున్నారు పరిశీలకులు. అంతేకాదు రామ మందిరానికి పోటీగా కాంగ్రెస్ కులగణన తెరపైకి తీసుకొస్తోంది. అలాగే అదాని అంశాన్ని కూడా పదే తెరపైకి తెస్తోంది. కానీ అవంతగా ప్రజల్లోకి వెళ్లడం లేదని ఈ మధ్య జరిగిన ఎన్నికలే నిరూపించాయి. కాంగ్రెస్ కులగణనకు కౌంటర్గా మోదీ ప్రతి సభలో చెప్పుకొస్తున్న మాట ఒకే దేశం, ఒకే మతం, ఒకే కులం. దేశంలో అతిపెద్ద కులాలు మహిళలు, రైతులు, యువత, పేదలే అని వారిని బాగు చేయడమే తన లక్ష్యం అంటున్నారు ప్రధాని మోదీ. అవినీతి, బుజ్జగింపులు, వంశపారంపర్య రాజకీయాల్ని ప్రజలు సహించరని, ఈ 3 దురాచారాల్ని అంతం చేయడంలో బీజేపీ మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుంది అన్నది మోదీ ఇస్తున్న కౌంటర్ మాట. ఇలా కాంగ్రెస్ ఎత్తుల్ని చిత్తు చేయడంలో మోదీ ప్రదర్శిస్తున్న దూకుడులో కనీసం 30% కూడా రాహుల్ నుంచి రావడం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. మరోవైపు ప్రియాంకను పార్టీలో సుప్రీం లీడర్ను చేస్తే ఎలా ఉంటుందన్న చర్చ కూడా జరుగుతోంది. ఇందిరాగాంధీ ఫీచర్స్ తో ఉన్న ప్రియాంక తప్పకుండా కాంగ్రెస్ కు మైలేజీ తీసుకొచ్చే నేతే.
పైగా రాహుల్తో పోలిస్తే ప్రియాంక గాంధీ చాలా వేగంగా ప్రజలతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. రాహుల్ గాంధీ ఇంగ్లీష్లో ఆలోచించి దాన్ని హిందీలోకి మార్చుకొని మాట్లాడతారు. కానీ ప్రియాంక గాంధీ అలా కాదు, హిందీలోనే అర్థం చేసుకొని హిందీలోనే మాట్లాడతారు. దేశంలో 48% మంది మహిళా ఓటర్లు ఉన్నారు. మహిళలతో, యువతతో ప్రియాంక గాంధీ చాలా బాగా కలిసిపోగలరని ఆమె ప్రచార శైలిని చూస్తే అర్థం చేసుకోవచ్చు. రాహుల్ గాంధీని బీజేపీ పప్పు అంటోంది, కానీ ప్రియాంక గాంధీ అలా కాదు. ఆమె ఇమేజ్ను దెబ్బతీయడం కాస్త కష్టమైన అంశమే అన్నది విశ్లేషకులు చెప్పే మాట. అనుకున్న సపోర్ట్ రావట్లేదు. ఇది అనవసరమైన యాత్ర, కార్ల మీద బస్సుల మీద తిరగటం అనగానే ఆ యాత్ర కూడా తగ్గించుకున్నారు. రాజకీయంలో కష్టమైన పని చేయవలసింది ఏంటంటే ఆర్గనైజేషన్ బిల్డప్ చేసుకోవాలి, వ్యక్తులతో మాట్లాడుకోవాలి. ఫోటోలు, వీడియోలు, టీవీయే కాదు అని అర్థం చేసుకుంటే రాజకీయం ముందలకెత్తాలి. ఆ విషయంలో రాహుల్ గాంధీ దేశ పాలిటిక్స్ గురించి ఫెయిల్ అవ్వడా, దేశం ఎలాంటిది అర్థం చేసుకోలేదా, మేము సలహా ఇచ్చినా తీసుకోవట్లేదు, మా సలహా అడగట్లేదు అని సీనియర్లు అందరూ చెప్తారు. కాబట్టి ఈ యాత్ర ఫెయిలియర్. రాహుల్ గాంధీ గారు అనుకున్నట్టుగా జరగలేదంటే. ప్రజలతో ప్రేమగా మాట్లాడే ప్రియాంక ప్రత్యర్థుల విషయానికి వచ్చినప్పుడు కోపాన్ని కూడా ప్రదర్శిస్తారు. ఇది ఇందిరాగాంధీ శైలి. ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఉత్తర భారతదేశంలోని మహిళలు ప్రియాంక గాంధీలో ఇందిరాగాంధీని చూసుకుంటున్నారు. ఇది గమనించే ఆమెను ప్రత్యక్ష రాజకీయాలకు తీసుకొచ్చింది కాంగ్రెస్ అధినాయకత్వం. గత 3-4 ఏళ్లుగా రాహుల్ వల్ల చాలా మంది నేతలు పార్టీని వీడిపోయారు. కానీ ప్రియాంక గాంధీ వచ్చాక రాజస్థాన్లో పార్టీ అంతర్గత సమస్యకు తెరబడింది. హిమాచల్ ప్రదేశ్లో పార్టీలోని సమస్యను పరిష్కరించడమే కాదు, రాష్ట్రంలో పార్టీ గెలుపు క్రెడిట్ కూడా ప్రియాంకకే దక్కుతుంది. తెలంగాణలో కూడా ఆమె ప్రచారం చేశారు. యూపీలో తప్ప ఆమె ప్రచారం చేసిన ప్రతి చోట హస్తం పార్టీ మంచి ఫలితాలనే రాబట్టింది. అందుకే ఇప్పుడు ఆమెను మరింత యాక్టివ్ చేసేందుకు కాంగ్రెస్ పావుల్ని ఎదుపుతోంది. సోనియా గాంధీ లోక్సభ ఎన్నికల్లో ఇక నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్బరేలీ నుంచి ప్రియాంకను రంగంలోకి దింపి లోక్సభకు పంపాలని కాంగ్రెస్ అధినాయకత్వం ప్లాన్. అయితే ఇప్పటికిప్పుడు ప్రియాంక ఎంట్రీతో టోటల్ కాంగ్రెస్ ముఖచిత్రమే మారిపోతుందని చెప్పలేం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితి నుంచి పార్టీ కాస్త మెరుగుపడ్డ మాత్రం ఖాయమంటున్నారు విశ్లేషకులు. మరైతే చూడాలి, రాహుల్ వల్ల కానిది చెల్లెలు ప్రియాంక వల్ల అవుతుందా అన్నది.